రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ గారి మీద అయితే కాళేశ్వరం మీద సీబీఐకి ఏదైతే కేసు అప్పజెప్పారో అది చాలా పెద్ద హాస్యాస్పదం. ఈరోజు ఆయన చేసిన దానికి అసలు ఏం చేస్తున్నారని బయట చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా హౌస్‌లో ఆయన హావభావాలు చూస్తే కూడా సిగ్గేస్తుంది. అంటే ఒక స్క్రిప్టెడ్‌గా అన్నీ ప్రిపేర్ చేసుకొని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ రెడీ చేసుకొని ముందే తర్వాత ఆయనకిచ్చేసి హౌస్‌లో మీరు టేబుల్ చేసినారు. హౌస్‌లో టేబుల్ చేసే ముందు మీరు ఎన్‌డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు టేబుల్ చేయలేదు సెపరేట్‌గా? మీరు విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు మీరు టేబుల్ చేయలేదు సెపరేట్‌గా? డైరెక్ట్ కాళేశ్వరం ఆగమేఘాల మీద అర్ధరాత్రి దాకా మీరు అసెంబ్లీ పిలిపించేసి ఏదో ఇరానీ హోటల్‌లో మూలను కూర్చొని ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేసి క్లోజ్ చేసినట్టు 650 పేజీల మీరు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఎమ్మెల్యేలకు చదువుకోవడానికి కూడా మీరు సమయం ఇవ్వకుండా దాని మీద మీరే ట్రెజరీ బెంచే మొత్తం సమయం తీసుకొని అపోజిషన్‌కి దాని మీద ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకునే సమయం ఇవ్వకుండా అన్నీ మీరే ఓపెన్ చేసి మీరే క్లోజ్ చేసుకొని మీరే అక్యూజ్డ్ అని చెప్పేసి సీబీఐకి ఇచ్చుకోవడం చూస్తే మీరు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఎట్లా డ్యామేజ్ చేద్దాం, కేసీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెడదాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్రంలో బీజేపీతో కలిసి మీరు ఆడుతున్న చాలా పెద్ద నాటకం ఇది. సీబీఐకి ఇచ్చినా, ఎఫ్‌బీఐకి ఇచ్చినా మేము భయపడే ప్రసక్తే లేదు. చాలా క్లీన్‌గా మళ్ళీ వస్తాం, తట్టుకుంటాం, మళ్ళీ నిలబడతాం, గెలుస్తాం. మేము మాట్లాడింది అదే అండి. ఇప్పుడు ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ ఉన్నది అంటే దేశం మొత్తం ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్కన ఎన్‌డీఏలో ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి ఈజీగా యూరియా అందుతుందా? ఇక్కడ చిన్న పిల్లలు బడి మానేసి క్యూలో యూరియా కోసం నిలబడ్డారంటే అంతకంటే దరిద్రం ఏముంటది మనకు? దాని మీద మాట్లాడడం అంటే నీకు టైం లేదు. కనీసం గురుకుల పిల్లలు 102 మంది చనిపోయారంటే దాని మీద మాట్లాడడానికి నీకు టైం లేదు. మళ్ళీ మొన్న మెదక్‌లో మీకు కామారెడ్డిలో అంత పెద్ద ఎత్తున వరదలొచ్చినాయి, దాని మీద టాపిక్ మాట్లాడదామంటే వరద నష్టాల గురించి మాట్లాడితే దాని మీద టైం లేదు. కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ మీద మాట్లాడితే టైం లేదు. నీకు కాళేశ్వరం ఒకటే దొరికిందా 22 నెలల నుంచి? నువ్వు దాని గురించి ఆ 3 పిల్లర్ల దగ్గరికెళ్దాం. నిపుణుల కమిటీ ఎయ్యి. మిగతా రాజకీయ పార్టీలను తీసుకొద్దాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలను తీసుకొద్దాం. ఆ 3 పిల్లర్లను ఎట్లా రిపేర్ చేద్దాం దాని గురించి 20 మంత్స్‌లో నీకు ఆలోచన రాలేదా? కూలగొడతావా? మూసేస్తావా? అది చెప్తలేవు. నువ్వు సీబీఐకి ఇచ్చేయండి. నువ్వు సీబీఐకి ఇచ్చుకో, ఎఫ్‌బీఐకి ఇచ్చుకో, లేకపోతే ఇంటర్‌పోల్‌కి ఇచ్చుకో. ఎక్కడ ఏది జరగదు. అంటే నువ్వు ఒక సినిమా స్క్రిప్ట్ లాగా తయారు చేసుకున్నావు. నువ్వు హీరోలాగా నటిస్తున్నావు. 20 నెలలు అయిపోయింది. ఇంకో 20 నెలలు నటిస్తావు. తర్వాత ఏముంటది? సో, ఏదన్నా ప్రజలకు పనికొచ్చే పని ఏమైనా చేస్తే మాత్రం బావుంటది గానీ, దీనివల్ల ఈ ప్రజలకు ఎవ్వరికీ ఏది ఒరిగేది లేదు. మా బీఆర్ఎస్ పార్టీకి నువ్వు ఒక అన్న పైస కూడా నష్టపరచలేవు. ఏందంటే రాజకీయ కక్షలో భాగంగా ప్రతీకార చర్యల్లో లాగానే నువ్వు ఇది నడిపిస్తున్నావు తప్పించి, దానివల్ల బీఆర్ఎస్‌కి ఏమైనా నష్టం వస్తదంటే నువ్వు చాలా పెద్ద అవివేకి. తప్పించి ప్రజా సమస్యల మీద నువ్వు అసెంబ్లీ పిలువు. నువ్వు ఓ వారం రోజులంటివి, 5 రోజులంటివి, ఒక్క రోజులో అసెంబ్లీ ముగించిన అసెంబ్లీ హుందాతనంని నువ్వు ఈరోజు నష్టపరిచినావు నువ్వు. కనీసం మాట్లాడే సమయం ఇస్తలేవు నువ్వు. అది కూడా ఎవరు ఏది మాట్లాడినా నువ్వు యాంగ్రీ అంటే ఎంత కోపంగా, ఆక్రోషంగా నువ్వు జవాబు చెప్తున్నావంటే, అక్కడ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిని నువ్వు కిందికి దించేసావు. ఆ కుర్చీకున్న విలువ నువ్వు కిందికి దించేసావు. ఒక రోడ్ సైడ్ టపోరీలాగా మాట్లాడినావు గానీ, నువ్వు అసెంబ్లీలో నువ్వు చెప్పుకుంటున్నావు లీడర్ ఆఫ్ ద హౌస్ అని. నీ ఎనక నీ 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 సొంత మంత్రుల యాస్పిరేషన్స్ చూడు. వాళ్ళే నవ్వుతున్నారు. 2, 3 సార్లు ఐ యామ్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, లీడర్ ఆఫ్ ద హౌస్ నువ్వు చెప్పుకోవాల్సొస్తుంది. అంటే ఎంత దిగజారిపోయినావు నువ్వు, ఒక ముఖ్యమంత్రి స్థాయిని ఎంత దిగజారి చేసినావు అన్నది మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలే దానికి నిదర్శనం.